డేటా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ let me show this PPT. స్ట్రక్చర్డ్ డేటా ఉంటది, సెమీ స్ట్రక్చర్డ్ డేటా ఉంటది అండ్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా. ఈ 3 టైప్స్‌లో ఉంటది. సో, మనమేం చేస్తామంటే యాస్ ఎ డేటా ఇంజినియర్‌గా మనము డేటాని తీసుకొని వెదర్ ఇట్ ఈస్ అన్‌స్ట్రక్చర్డ్, వెదర్ ఇట్ ఈస్ స్ట్రక్చర్డ్ ఆర్ సెమీ స్ట్రక్చర్డ్, మనం ఏం చేస్తామంటే దీన్ని రిఫైన్ చేసుకుంటాం. లాస్ట్‌కి మనం ఏం చేస్తాం ఫైనల్ స్టేజ్‌లో రిఫైన్డ్ డేటా. అంటే ఈ రిఫైన్డ్ డేటాలో ఏముంటది? డూప్లికేట్స్ ప్రోగ్రామ్ వచ్చుగా? Yes. ఓకే. ఫైన్. డూప్లికేట్స్ రిమూవ్ చేస్తాము. నల్స్ రిమూవ్ చేస్తాము. అండ్ లేటర్ మనమేమన్నా ఆహ్, స్టాండర్డ్ వాల్యూస్ ఇవ్వాలనుకుంటే ఆ స్టాండర్డ్ వాల్యూస్ ఇస్తాము. సో, తర్వాత మళ్ళీ ఈ ఈ ఈ రిఫైన్డ్ డేటాలో మనకి డూప్లికేట్స్ అనేవి ఉండవు. నల్ వాల్యూస్ ఉండవు. ఈ అన్‌వాంటెడ్ మళ్ళీ మనకి కరప్టెడ్ ఉంటది. కరప్టెడ్ డేటా ఉండదు. మనం ఒకసారి స్ట్రింగ్ ఇస్తాము. సో, అక్కడ ఏమవుతది? ఐ మీన్ ఇంటిజర్ వస్తది. సో, ఒకవేళ ఇంటిజర్ మనం కాలమ్ ఇస్తే వాళ్ళు మళ్ళీ స్ట్రింగ్ ఎంటర్ చేస్తా ఉంటారు. యూజర్స్ అనేవాళ్ళు ఐడియా లేకుండా. సో, దానికి మనం ఏమన్నా కరప్టెడ్ డేటా ఉంటే దాన్ని ఐడెంటిఫై చేయటం, ఆ కరప్టెడ్ డేటాని సెపరేట్‌గా పెట్టుకోవటము అండ్ నార్మల్ మనకి యూజ్‌ఫుల్ ఐ డేటాని ఒక చోట పెట్టుకోవటము, ఇవన్నీ చేస్తా ఉంటాం. అండ్ దాంతో పాటు మనం ఇంకేం చేస్తాము, ఆహ్, బేస్డ్ ఆన్ ద ఇయర్స్ లేదా ఏజెస్ లేదా కంట్రీస్ లేదా మన టైప్స్ ఆఫ్ డేటాను బట్టి లేదా సేల్స్ అమౌంట్‌ని బట్టి, డేట్స్‌ని బట్టి, దీన్ని బట్టి మనం డేటాను చూసుకోవాలనుకుంటాం. సో, వీటన్నిటికి మనకి సోర్స్ ఎక్కడి నుంచి వస్తది? ఈ ఈ డూప్లికేట్స్‌ని గానీ, ఈ నల్ వాల్యూస్‌ని కానీ మనము రిమూవ్ చేయాలంటే ముందు సోర్స్ ఎక్కడి నుంచి వస్తది? ఆన్ ప్రిమిసెస్ అనేది అంతకుముందు యూజ్ చేసేవాళ్ళు. సో, మనకి వెబ్‌సైట్స్ నుంచి గావచ్చు, లేకపోతే ఫైల్స్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచైనా ఈ డేటా అనేది మనకొచ్చి ఆన్ ప్రిమిసెస్‌లో ఉంటది. ఆన్ ప్రిమిసెస్‌లో మనకేమి ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే చూడండి, ఫస్ట్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా చూద్దాం. ఒక జస్ట్ ఇంగ్లీష్ వర్డ్స్ లాగా కంపారిజన్స్ ఉంటాయన్నమాట. యూనివర్సిటీలో 5,600 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ ఐడీ నంబర్ ఇది 18 మెంబర్సు 18 ఇయర్స్ వాళ్ళు ఈ గ్రూప్ చేస్తున్నారు. వాళ్ళ ఐడీ నంబర్ 2 మళ్ళీ అతని పేరు డేవిడ్. ఇట్లా ఆహ్, మ వాళ్ళ గురించి ఇట్లా ఉంటదన్నమాట. సో, సెమీ స్ట్రక్చర్డ్ డేటా వచ్చేసరికి స్టూడెంట్ నేమ్. అంటే ఈ స్టూడెంట్ నేమ్‌ని కాల్ చేసుకోవడానికి నేమ్. ఈ అట్రిబ్యూట్ కింద నేమ్ అట్రిబ్యూట్ కింద తన పేరు జాన్ అనేది. మళ్ళీ ఏజ్ అనే అట్రిబ్యూట్ కింద తన ఏజ్. మళ్ళీ డిగ్రీ ఇట్లా ఉంటది. సో, ఇట్లా మనకి అన్‌స్ట్రక్చర్డ్ డేటా వచ్చినా, ఇట్లా మనకి సెమీ స్ట్రక్చర్డ్ డేటా వచ్చినా, మనం ఫైనల్‌గా స్ట్రక్చర్డ్ డేటా చేసుకొని వెదర్ మనకి అప్పుడప్పుడు సమ్‌టైమ్స్ స్ట్రక్చర్డ్ డేటా గూడా వస్తది. అలా స్ట్రక్చర్డ్ డేటా వచ్చినా గూడా దాన్ని మనం రిఫైన్ చేసుకుంటాం. ఒకవేళ దీంట్లో 1 అనే ఐడీ మళ్ళీ రిపీటెడ్‌గా 2, 3 టైమ్స్ ఉన్నాయి. దాన్ని డూప్లికేట్‌గా కన్సిడర్ చేసుకుంటాము. లేదు 1 అనే జాన్ అనే ఐడీకి జాన్ అనే వ్యక్తికి ఏజ్ అనే కాడ 18 బదులు న్యూమరికల్ బదులు ఆహ్, మనకి స్ట్రింగ్ టైపు అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో పడింది. ఎట్లా? ఈఐజీహెచ్‌టీ 18 అట్లా టీఎన్ 18 అట్లా పడింది. సో, దాన్ని మనం ఏం చేస్తాం కరప్టెడ్ డేటా. ఇంటిజర్ ఇవ్వాల్సిన చోట స్ట్రింగ్ ఇచ్చారు. అట్లా. సో, ఇది కరప్ట్ అయింది. దీన్ని మళ్ళీ డిఫైన్ చేయాలి, రీడిఫైన్ చేయాలి. సో, అట్లా. ఈ ఈ ఈ అన్‌స్ట్రక్చర్డ్ డేటాని, సెమీ స్ట్రక్చర్డ్ డేటాని మనం స్ట్రక్చర్డ్ డేటా పెట్టుకుంటాము. మళ్ళీ స్ట్రక్చర్డ్ డేటాలో మనం డూప్లికేట్స్ రిమూవ్ చేసుకోవాలి. నల్ వాల్యూస్ తీసేసుకోవాలి. కరప్టెడ్ డేటాని రిమూవ్ చేసుకోవాలి. ఏ కరప్టెడ్ డేటా ఉందో దాన్ని సెపరేట్ పెట్టుకోవాలి. ఆ సెపరేట్ పెట్టుకున్న దాన్ని మళ్ళీ దాన్ని రీడిఫైన్‌కి ఇవ్వాలి. ఉన్న డేటాని మళ్ళీ మనము ట్రాన్స్‌ఫర్మేషన్స్ అప్లై చేయాలి. దానికోసం మనం ఏం యూజ్ చేస్తాము? ఎస్‌క్యూఎల్ ఒకటి, పైస్పాక్ ఒకటి యూజ్ చేస్తాము. సో, పైస్పాక్ అనేది ఎస్‌క్యూఎల్‌ని సేమ్ పైస్పాక్‌లో రాస్తాం అంతే. పైథాన్ ఫ్రేమ్‌వర్క్‌లో రాస్తే దాన్ని పైస్పాక్ అంటున్నాం అంతే. సో, ఇది అన్‌స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, స్ట్రక్చర్డ్ డేటా అంటే ఈ టైప్స్‌లో మనకి డేటా అనేది వస్తది. ఎక్కడి నుంచి వస్తది? ఆన్ ప్రిమిసెస్ నుంచి వస్తది. డేటా మనకి ఆన్ ప్రిమిసెస్ నుంచి వస్తది. వర్సెస్ క్లౌడ్ నుంచి కూడా వస్తది. ఫస్ట్ మన క్లౌడ్ లేదు గదా! సో, ఆన్ ప్రిమిసెస్ ఉంది కాబట్టి ముందు ఆన్ ప్రిమిసెస్ అంటే ఏముంటది? ఎట్లా ఉంటదో దాన్ని చూద్దాం.
సో, ఇక్కడ చూసారు గదా! ఫస్ట్ మనకి ఒక సెక్యూర్ నెట్వర్క్ కావాలి అంటే, మన అప్లికేషన్‌ని గాని, మన డేటాని కానీ మనం కాపాడుకోవాలంటే నెట్వర్క్, నెట్వర్క్ ఇంజినీర్ ఉండాలి. దాని మీద స్టోరేజ్, ఆ స్టోరేజ్‌ని మెయింటైన్ చేయడానికి ఒక ఇంజినీర్ ఉండాలి. సర్వర్స్‌ని మెయింటైన్ చేయడానికి ఒక ఇంజినీర్ ఉండాలి. అండ్ వర్చువలైజేషన్ ఉంటది. సో, మన దగ్గర ఉన్న డేటా సెంటర్స్‌లో వర్చువలైజేషన్ ఇంప్లిమెంట్ చేసుకొని, దాని మీద ఆపరేటింగ్ సిస్టమ్ యేసుకుంటాం. వెదర్ ఇట్ ఈస్ హ్మ్. విండోస్ లేదా లైనక్స్ లేదా ఉబంటు, యూనిక్స్ ఇట్లాంటివి. లేదా ఖాళీ లైనక్స్ ఇవన్నీ యేసుకుంటాము. ఆపరేటింగ్ సిస్టమ్. దాని మీద మళ్ళీ మిడిల్‌వేర్ టెక్నాలజీస్ ఉంటాయి. దాని మీద మళ్ళీ రన్ టైమ్. దాని మీద మళ్ళీ డేటా. దాని మీద మనం అప్లికేషన్ బిల్డ్ జేసుకోవాలి. సో, ఆర్మ్ ప్రిమిసెస్ వల్ల ఆహ్, డిసడ్వాంటేజెస్ అంటే మనమే నెట్వర్క్ ప్రొవైడ్ జేయాలి. మనమే స్టోరేజ్ ప్రొవైడ్ చేయాలి. మనమే సర్వర్స్ ఇవ్వాలి. మనమే వర్చువలైజేషన్ ఇవ్వాలి. మనమే అన్నీ. సో, ఇక్కడున్న డేటా సెంటర్ మొత్తం ఏది కరప్ట్ అయినా మొత్తం మనమే చూసుకోవాలి. దానికి అప్‌డేట్స్ గానీ, ప్యాచింగ్స్ కానీ, దాని సెక్యూరిటీ కానీ, ఒకవేళ హీట్ ఎక్కుతుంటే దాని కూలింగ్ పీరియడ్ గానీ, కూలింగ్ టెంటేషన్ గానీ, మొత్తం మనమే జూసుకోవాలి. సో, ఇది మొత్తం బై అస్ మనం జేసుకుంటామనమాట. సో, మన దగ్గర ఏముంటది? లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. సో, క్లౌడ్ ఏం జేస్తది మనకి? క్లౌడ్ అంటే ఇవన్నీ మనకి క్లౌడ్ ప్రొవైడ్ జేస్తది. ఎట్లా? ఇన్ టర్మ్స్ ఆఫ్ పే యాస్ యూ గో. పే యాస్ యూ గో లేదా పే యాస్ యూ యూజ్ అంటాము. పే యాస్ యూ గో లేదా పే యాస్ యూ యూజ్. మనం ఎంతైతే వీటిని యూజ్ చేసుకుంటామో అంతవరకు మనకి మొత్తం క్లౌడే ఇస్తాడు. వాడు అజూర్ అయినా గావచ్చు, ఏడబ్ల్యూఎస్ అయినా గావచ్చు, జీసీపీ అయినా గావచ్చు. ఇవన్నీ మనకి ఆన్ ప్రిమిసెస్‌లో మనం ఏమైతే మనం చేసుకుంటామో అవే వాడిస్తాడు. కానీ డిఫరెన్స్ ఏంటిదంటే ఇక్కడ మనం లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. మనం చేసుకుంటాము. ఇక్కడ వాడేం జేస్తాడంటే వాడు ప్రొవైడ్ జేస్తాడు. దే విల్ ప్రొవైడ్. బిల్లింగ్ ఎట్లా ఉంటది? మనం ఎంతవరకు యూజ్ చేసామో అంతవరకే ఉంటది. అండ్ క్లౌడ్‌లో ఇంకొక అడ్వాంటేజ్ ఏందంటే హ్మ్. ఎట్లా చెప్పాలి? సరే. ఇప్పుడు కన్సిడర్ ఒక ఎగ్జాంపుల్ ఉంది మనకి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక కంపెనీ ఉంది. ఇందులో 25 స్టాఫ్ ఉన్నారు. ఈ 25 స్టాఫ్‌లో నలుగురు డేటా ఇంజినియర్ సర్ ఒక 10 మెంబర్స్ ఇంజినీర్స్ ఉన్నారు. 10 మెంబర్స్‌లో ఒక 4 మెంబర్స్‌కి ల్యాప్‌టాప్ అనేది అలొకేషన్ చేశారు. సో, ఇంకా రిమైనింగ్ నెట్వర్క్ ఇంజినీర్స్‌కి వాళ్ళు ఆన్ ప్రిమిసెస్ డేటా చూసుకున్నారు కాబట్టి వాళ్ళకవసరం లేదు. ఒక 4 మెంబర్స్ అనుకుందాం. ఇంకా మిగిలిన 2 మెంబర్స్‌కి కూడా ల్యాప్‌టాప్ అలొకేషన్ జేయాల. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనం రిసోర్స్ బై చేసి మనం యూజ్ చేస్తాం గాబట్టి, సో, ఆ బై అండ్ యూజ్ అనే నేచర్‌ని గూడా తీసేసి క్లౌడ్ మనకేం ప్రొవైడ్ చేస్తుందంటే దే విల్ ప్రొవైడ్. ఏం ప్రొవైడ్ జేస్తది మనకి? కంప్యూట్ ఇస్తది. ఇందాక చెప్పినవన్నీ ఇస్తది మనకి. నెట్వర్కింగ్ ఇస్తది. సేమ్ ఇదే. మనకి ఏమైతే మనం ఈ ల్యాప్‌టాప్స్ అన్నీ ఇట్లా ఇస్తామో, మనకి మన దగ్గర మనం ఉంటే అది లిమిటెడ్ రిసోర్సెస్. రేపొద్దున ఇంకొక 10 మంది జాయిన్ అయ్యారు. వాళ్ళకి మళ్ళీ ఇంకో 10 ఇవ్వాలి గదా! సో, అట్లా వర్క్‌ని ఈ జాబ్ లోడ్‌ని బేస్ చేసుకొని మనం వర్క్‌ని ఏమైతే డిఫైన్ చేసుకుంటూ మనం ఇస్తామో, అవన్నీ మనకి అప్లికేషన్ బిల్డ్‌కి మనం ఏమిస్తామో అవన్నీ క్లౌడ్ ప్రొవైడ్ చేస్తాడు. మనకి నెట్వర్కింగ్ కాడ్నుంచి, స్టోరేజ్ కాడ్నుంచి మొత్తం ఎవ్రీథింగ్ దే విల్ ప్రొవైడ్ అనమాట. సో, ఇవన్నీ మనకి క్లౌడ్ ఇస్తాడనమాట. డిలైన్ ఆర్కిటెక్చర్. సో, ఇదిగో డేటా విల్ ఆర్గనైజ్డ్ ఇది స్ట్రక్చర్డ్ డేటాకి, ఇది సెమీ స్ట్రక్చర్డ్ డేటా. సో, డేటా ఈస్ ఆర్గనైజ్డ్ ఇంటూ సమ్ కన్‌స్ట్రెయింట్ ఇది ఇందాక చూసింది. తర్వాత హ్మ్. డేటా సెంటర్ డేటా సెంటర్ మన దగ్గర ఉంటే ఫిజికల్ ఫార్మాట్‌లో మనం స్టోర్ చేయాలి. మేనేజ్ అండ్ ప్రాసెసింగ్ డేటా. క్లౌడ్ కంప్యూటింగ్ వాడు విజువలైజ్డ్ సర్వీస్ ఇస్తాడు. సో, మనం ఏం చేయాలి దాంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంతే. జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని, ఈ సర్వీసెస్ డేటా అంటే స్టోరేజ్ సర్వీసెస్ ఏమున్నవి, డేటా ఇంజినీరింగ్ సర్వీసెస్ ఏమున్నవి, ఈ సర్వీసెస్ ఏమున్నాయో మనం ఐడెంటిఫై చేసుకొని వాటిని ఆ సర్వీసెస్‌ని మనం యూజ్ చేసుకోవాల. ప్రొవైడ్ చేస్తారు. ఆన్ డిమాండ్ యాక్సెస్ టు కంప్యూటింగ్ రిసోర్సెస్ మనకిస్తాడనమాట. ఓనర్‌షిప్ ఎవరు? మేనేజ్డ్ బై
ఆర్గనైజేషన్ ఇట్ సెల్ఫ్. సో ఓన్డ్ బై ది థర్డ్ పార్టీ ప్రొవైడర్. థర్డ్ పార్టీ ప్రొవైడర్ ఎవరు? అజ్యూర్ గానీ, ఏడబ్ల్యూఎస్ గానీ, జీసీపీ, వెదర్ ఆరాకిల్ గానీ ఎవరన్నా అట్లా. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్. దీంట్లో షేర్డ్ హార్డ్‌వేర్ ఉంటది. క్లౌడ్ కంప్యూటింగ్. వాళ్ళ దగ్గర ఉన్న డేటా సెంటర్స్‌లో మనకి కొద్దిగా ఇస్తాడు. సో ఈ షేర్డ్ అనే దాంట్లోనే మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. అవి కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ స్కేలబిలిటీ లిమిటెడ్. మన దగ్గర ఉన్నది లిమిటెడ్ ఉంటది. ఫిజికల్ కెపాసిటీ అప్‌గ్రేడ్స్. సో ఇక్కడ హై స్కేలబుల్, ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు మనం. క్యాన్ క్విక్లీ యాడ్ ఆర్ రిమూవ్ రిసోర్సెస్ బేస్డ్ ఆన్ దట్. అవైలబిలిటీ లిమిటెడ్. దీంట్లో వాడు ఎంతన్నా ఇస్తాడు. సో అది మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి మన మనీ పే అనేది ఉంటది. సెక్యూరిటీ టిపికల్లీ ప్రొవైడ్ ఫిజికల్ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ మన సైడ్ నుంచి. దే విల్ ప్రొవైడ్ మేనేజర్ సెక్యూరిటీ మెజర్స్ అండ్ ప్యాచెస్ వాడే వేస్తాడు. ఇంకా నెట్వర్కింగ్ సెక్యూరిటీస్ వాడే వేస్తాడు. అప్డేట్స్ వాడే చూసుకుంటాడు. మొత్తం క్లౌడ్ నుంచి వాడే చూసుకుంటాడు. సో కాస్ట్ పే యాజ్ యూ గో మోడల్ అనమాట ఇది. ఇది మన దగ్గర ఉన్నప్పుడు మన ఆన్‌గోయింగ్ మెయింటెనెన్స్‌ని బట్టి మనకు పడే బిల్ ఇది. సో క్లౌడ్ వాడు ఏం చేస్తాడంటే మనం ఎన్ని సెకండ్స్ లేదా ఎన్ని మినిట్స్ అయితే యూజ్ చేసామో దాన్ని బట్టి కాస్ట్ ఎఫెక్టివ్ అనేది ఉంటది. అండ్ కస్టమైజేషన్ దీంట్లో లిమిటెడ్ కస్టమైజేషన్ ఆఫ్ ది షెల్ఫ్ సర్వీస్. అంటే ఇది పాయింట్ మళ్ళీ డిస్కస్ చేసుకుందాం మనం. ఎందుకంటే ఇది కాస్ట్ ఆప్టిమైజేషన్ కిందకి వస్తది కాబట్టి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. సో ఇదనమాట డేటా సెంటర్‌కి మనం ఆన్ ప్రిమిసెస్‌కి ఉన్న దానికి ఈ డేటా సెంటర్‌కి డిఫరెన్స్. అండ్ మనకి మెయిన్ ఇంకో డిఫరెన్స్ ఉంటది. ఇక్కడ ఓకే. సో ఇది అండ్ క్లౌడ్ షేర్డ్ అని చెప్పాం కదా! క్లౌడ్ షేర్డ్‌లో 3 టైప్స్ ఉంటాయి మళ్ళీ. ఆ 3 టైప్స్ దేన్ని బేస్ చేసుకొని ఉంటాయి? రిసోర్స్ అండ్ సెక్యూరిటీ. ఈ రిసోర్స్ అండ్ సెక్యూరిటీ బేస్ చేసుకొని మనకి 3 టైప్స్ క్లౌడ్ ప్రొవైడ్ చేస్తది. పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్. ఇట్లా ప్రొవైడ్ చేస్తది. సో పబ్లిక్ క్లౌడ్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చంటే ఒక్క నిమిషం. తీసుకోండి. మళ్ళీ చేస్తున్నా. ఓకే. పబ్లిక్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్ మనకేం చెప్తదంటే, మనకేం ప్రొవైడ్ చేస్తదంటే, పబ్లిక్ క్లౌడ్ అని లెట్ మీ గివ్ హ్మ్. ఇక్కడ షేర్డ్ అమాంగ్ అదర్స్ అనేదుంటది. అంటే వాళ్ళిచ్చిన హార్డ్‌వేర్‌లోనే వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఆ డేటా సెంటర్స్ గాని, ఆ డేటా హార్డ్‌వేర్‌లోనే గాని, మనకెట్లా ఉంటదంటే షేర్డ్ అమాంగ్ అదర్స్. ఇక్కడ మనకి షేర్డ్ అమాంగ్ అదర్స్‌లో ఏముంటదంటే, లెస్ సెక్యూరిటీ ఉంటది. సో, వాడు మనకేం చెప్తున్నాడు, ఇక్కడ మీకు మేము హార్డ్‌వేర్ ఇస్తాము. కానీ అది దాంతో పాటు ఆహ్, వేరే యూజర్స్ కూడా దాన్ని యూజ్ చేసుకుంటారు పబ్లిక్‌లో. సో, సెక్యూరిటీ అనేది మినిమల్ ఉండదని చెప్పను. కానీ మినిమల్ ఉంటది. ప్రైవేట్ దాంట్లో. మనం ప్రైవేట్ దాంట్లోకెళ్తే, ప్రైవేట్ దాంట్లో మనకి సెపరేట్ హార్డ్‌వేర్ అనేది మనకి రిజిస్టర్ అయి ఉంటది. సో, ఈ హార్డ్‌వేర్ ఇంకెవరు యూజ్ చేయరు. వేరే యూజర్స్. ఎట్లా అంటే, ఈ పబ్లిక్‌లో హ్మ్. సమ్ అభి అనే అతను కొంత రిసోర్సెస్ యూజ్ చేసుకుంటాడు. తర్వాత సేమ్ ఇదే 100% లోనే రాజేష్ అనే అతను కొంత యూజ్ చేసుకుంటాడు. సో, వీళ్ళకేంటంటే మినిమల్ రిసోర్స్. వీళ్ళకి ఏమి ఐ మీన్ డేటా లీకేజ్ అనేది గాని, నెట్వర్క్ లీకేజ్ అనేది ఏమి ఉండదు. కాకపోతే ఏందంటే సెక్యూరిటీ వెన్ కంపేర్డ్ టు ప్రైవేట్ అండ్ హైబ్రిడ్ సెక్యూరిటీ ఈస్ మినిమల్. అండ్ ఈ షేరింగ్ ఆల్సో కూడా వాళ్ళకి లిమిటెడ్‌గానే ఉంటది. ప్రైవేట్‌లోకొచ్చేలోకి ఏమవుతదంటే, మనకంటూ సెపరేట్ హార్డ్‌వేర్ 100% హార్డ్‌వేర్ మనకిస్తారు ప్రొవైడ్ చేసుకోమని. ఆ 100%లో మనం ఎంత యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి బిల్ పడతది మళ్ళీ హైబ్రిడ్‌లో. ఆ హైబ్రిడ్ మనకి ప్రైవేట్‌లో.
ప్రైవేట్‌లో మనకి ఈ సెపరేటెడ్ హార్డ్‌వేర్ అనేది మొత్తం రిజిస్టర్ అయి ఉంటది. సో, మనం ఎంత యూజ్ చేసుకుంటే అంత. ఇందులో ఎక్కడంటే సెక్యూరిటీ ఎక్కువుంటది. సెక్యూరిటీ విల్ బి హై అండ్ హైబ్రిడ్. హైబ్రిడ్ ఎట్లా అంటే బోత్ కంబైన్డ్. మనకి కొన్ని సర్వర్స్‌కి మనకి పబ్లిక్ కావాలి. కొన్ని సర్వర్స్‌కి మనకి ప్రైవేట్ గావాలి. సో, మనం ఏం చేసుకుంటామంటే కొంత హార్డ్‌వేర్‌ని పబ్లిక్ గాను, కొంత దాన్ని ప్రైవేట్ గాను పెట్టుకొని బోత్ కంబైన్డ్‌గా చేసుకుంటే మనకి హైబ్రిడ్ అనేదొస్తది. ఇక్కడ మనకి వాడిచ్చిన టెనెంట్‌లో ఎన్విరాన్మెంట్ అనేది మొత్తం ఇట్స్ ఏ షేర్డ్ ప్రొవిజన్స్ అన్నమాట. సో, మనకి క్యాపిటల్ అనేది నో క్యాపిటల్ గాని లో కాస్ట్ ఉంటది. అండ్ ఓవర్ హెడ్స్ అని చెప్పాం గదా! అభి అనే అతను, ఇంకొకతను సమ్ ఎక్స్, ఏ, బి, సి అనే యూజర్స్ యూజ్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ ఓవర్ హెడ్స్ అనేవి లోగా ఉంటాయి. కానీ మాక్సిమం డేటా లీకేజ్ అనేది వాళ్ళకి, వీళ్ళకి అనేది అంటే ఐ మీన్ ఎట్లా చెప్పాలి? డేటా ఆ సెక్యూరిటీ అనేది ఉంటది. కానీ మినిమల్‌గా సపోర్ట్ చేస్తాడు వాడు. అండ్ ఇన్ఫినిటీ స్కేలబిలిటీ ప్రొవైడ్ చేస్తాడు. డిసడ్వాంటేజెస్ ల్యాక్ ఆఫ్ కస్టమైజేషన్. మనకు ఇప్పుడు కొంత తీసుకున్న తర్వాత కొంత అంటే ఎక్కువ అమౌంట్‌లో మనం రిసోర్స్ అలొకేట్ చేసుకోవడానికి మనకి ఆ ఫీజిబిలిటీ అనేది ఉండదు. సో, ల్యాక్ ఆఫ్ కస్టమైజేషన్ మనకు కావాల్సినట్టు మన సెక్యూరిటీ ఫీచర్స్‌ని గాని, లేదా మనకి కావాల్సినట్టు మన రిసోర్స్ ఫీచర్స్‌ని గాని మనం కస్టమైజ్ చేసుకోవడానికి ఉండదు. అండ్ గవర్నెన్స్ ఇష్యూ. మా పబ్లిక్ క్లౌడ్ ఏందంటే గవర్నెన్స్ ఇష్యూలో నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు కాబట్టి, దానికి కూడా గవర్నెన్స్ ఇష్యూ కింద ఇస్తాడు. అండ్ పొటెన్షియల్ ఎడెన్స్. అండ్ ప్రైవేట్ క్లౌడ్ ఫుల్లీ కస్టమైజేషన్. మనకి ఎంతైతే ఉంటదో రిసోర్సెస్ దాంట్లో మనం ఎట్లన్నా కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకి ఎంత రిసోర్సెస్ కావాలి, ఎంత సెక్యూరిటీ కావాలి. సో, హై లెవెల్ సెక్యూరిటీ అనేది వాడు ప్రొవైడ్ చేస్తాడు. మనకి ఆ హార్డ్‌వేర్‌ని మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది ఫుల్లీ మన చేతుల్లోనే ఉంటది. ప్రైవేట్ క్లౌడ్ తీసుకుంటే అండ్ సుపీరియర్ పెర్ఫార్మన్స్ అంటే మాక్సిమం పెర్ఫార్మన్స్ ఉండేది మనకి అలొకేట్ చేస్తాడు. అండ్ క్యాపిటల్ కాస్ట్ అనేది హై ఉంటది. అండ్ ఎందుకంటే మనకి సెపరేట్ వాడు హార్డ్‌వేర్ రిజిస్టర్ చేసి ఇస్తున్నాడు కాబట్టి కాస్ట్ అనేది ఎక్కువ తీసుకుంటారు. అండ్ అండర్ యుటిలైజేషన్‌లో మనకది రిజిస్టర్ చేసేటప్పుడే ఎట్లా ఉంటంటే రిజిస్టర్ చేసుకుంటున్నాం కూడా దానికి కొంత అమౌంట్ అనేది పే చేయాలి. మళ్ళీ దాంట్లో పే యాస్ యూ అనేది కొంత ఉంటది అట్లా. అండ్ నేను మళ్ళీ వస్తాను. సారీ. అండ్ హైబ్రిడ్ అనేది బోత్ 2 కంబైన్ చేస్తే మనకి పబ్లిక్‌ని అండ్ ప్రైవేట్‌ని కంబైన్ చేస్తే మనకి అంటే గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ. మనకి వెదర్ యూజ్ కేస్‌ని బట్టి, ప్రాజెక్ట్ యూజ్ కేస్‌ని బట్టి గాని, లేకపోతే మనకున్న రిక్వైర్మెంట్‌ని గాని పబ్లికా లేదా ప్రైవేటా అనే దాన్ని బట్టి ఈ హైబ్రిడ్ అనేది బిల్డ్ చేసుకుంటా ఉంటారు. మాక్సిమం ఆఫ్ ది యూజ్ కేసెస్ అన్ని కంపెనీస్ ప్రైవేట్ బిల్డ్‌కే వెళ్తాయి. అండ్ కొన్ని వచ్చేసి హైబ్రిడ్ తీసుకుంటా ఉంటాయి. అది. అండ్ ఇంకొక టాపిక్ ఉంది క్లౌడ్‌కొచ్చేసరికి మనకి సాస్ మెసేజ్. ఓకే. ఇంతవరకు జరిగిన దాంట్లో డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? హలో! ఓకే. నథింగ్. కన్సిడరింగ్ ఏం లేదు. ఓకే. ఓకే. ఐయామ్ కన్సర్న్డ్. ఓకే. ఓకే. ఫైన్. ఫైన్. అండ్ అండ్ ఇదే క్లౌడ్‌లో మళ్ళీ మనకి 3 టైప్స్ ఒస్తాయి. ప్లాట్‌ఫార్మ్ యూసేజ్‌ని బట్టి. ఇది మనకి సెక్యూరిటీ అండ్ రిసోర్స్‌ని బట్టి ఒస్తది. ఈ క్లౌడ్ షేరింగ్ అనేది ఎట్లా ఉంటది? ఈ క్లౌడ్ క్లాసిఫికేషన్ అనొచ్చు. ఈ క్లౌడ్ క్లాసిఫికేషన్ అనేది ఎట్లా ఉంటదంటే మనకి మన అప్లికేషన్ అండ్ ఎట్లా చెప్పొచ్చంటే రిసోర్స్ మెయింటెనెన్స్. మన అప్లికేషన్‌ని, రిసోర్స్‌ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఆ ప్యాచెస్ అనేవి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? లేదా అప్డేట్స్ అనేవి లేదా సెక్యూరిటీ అనేది మన అప్లికేషన్‌కి ఎట్లా ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఎవరు ఇస్తున్నారు? అనేది మాక్సిమం దీన్ని బేస్ చేసుకొని ఉంటది. దీన్ని ఎట్లా చూడొచ్చంటే మనకి దీంట్లో 3 టైప్స్ ఉంటాయి.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్. దీన్ని మనం ఎట్లా చూడొచ్చంటే, మన అప్లికేషన్ మనం డిజైన్ జేసుకోవాలి. సో, మనకి ఎంతవరకు కావాలి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. నాకు కేవలం క్లౌడ్ నుంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కావాలి. అంటే నెట్వర్కింగ్ గావాలి, వర్చువలైజేషన్ గావాలి, అండ్ తర్వాత సెక్యూరిటీ కొంతవరకు మినిమల్ సెక్యూరిటీ కావాలి. అండ్ తర్వాత ఆహ్, నాకొచ్చే ఆపరేటింగ్ సిస్టమ్ గావాలి. వాటి ప్యాచెస్ అండ్ అప్డేట్స్ అన్నీ ఇంక్లూడ్‌గా ఉంటాయి దీంట్లో. సో, ఈ వీటి వరకు ఈ నెట్వర్కింగ్ నేను తీసుకుంటాను. మిగతా డిజైను, ఆ అప్లికేషన్ ఎట్లా ఉండాలి, ఏంటి అనేది మొత్తం నేనే ఐ మీన్ మన సైడ్ నుంచి మనమే చూసుకుంటే దాన్నే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ అనమాట. లేదు, నాకు క్లౌడ్ నుంచి ప్లాట్‌ఫార్మ్ కావాలి. అంటే నెట్వర్కింగ్, వర్చువలైజేషన్, సెక్యూరిటీ, ఈ ఆపరేషన్ సపోర్టింగ్ వీటన్నిటితో పాటు ఇక్కడ చూడండి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మనకేమొస్తాయి? స్టోరేజ్ ఒస్తది, నెట్వర్కింగ్ ఒస్తది, సర్వర్స్ ఇస్తారు, వర్చువలైజేషన్ ఇంతవరకు మనకిస్తారు. మిగతా ఆపరేటింగ్ సిస్టమ్ మనమే చూజ్ చేసుకోవాలి. వెదర్ లైనక్సా, విండోసా ఏది మనం యూజ్ చేస్తాం. మిడిల్‌వేర్ మనమే చూజ్ చేసుకోవాలి. రన్ టైమ్ మనమే చేసుకోవాలి. అండ్ అప్లికేషన్ డేటా డిజైన్ అంతా ఆ ప్రాజెక్ట్ గాని, ఆ అప్లికేషన్ డిజైన్ మొత్తం మనమే చూసుకోవాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో కేవలం వాడు ఈ బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఇస్తాడు. ఇంతవరకు ఇస్తే దాన్ని ఐఏఎస్ అంటారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్. లేదు, నేను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని, ప్యాచెస్ అనేది లేదా మిడిల్‌వేర్ అనేది రన్ టైమ్ మెయిన్‌లీ వెదర్ ఇట్ ఈస్ ఐ క్యూబర్నెటిస్ ఈ ఐఏఎస్ అనేది ఇవి కూడా నేను చూసుకోలేను. నా కంపెనీ అంటే నాకు వెండారే ప్రొవైడ్ చేయాలి. నాకు థర్డ్ పార్టీ ఐ మీన్ అజూరోడే ప్రొవైడ్ చేయాలి అనుకుంటే ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీసెస్‌కి మనం వెళ్తాం. సో, అది కూడా నాకొక ప్రాజెక్ట్ ఉంది. నాకొక డిజైన్ ఉంది. నేను జస్ట్ యూజ్ కేస్ చెప్తాను. ఒక గేమ్ నా దగ్గరుంది. లేదా ఒక అప్లికేషన్ నా దగ్గరుంది యాపు. నేను కేవలం నా యూజ్ కేసు అండ్ డిజైన్ మాడ్యూల్స్ నాకు ఇవి కావాలని చెప్తాను. ఆ సాఫ్ట్‌వేర్ కూడా మీరే బిల్డ్ చేసి ఇచ్చేసేయండి అని మనము అజూర్ వాడిని అడిగితే దాన్ని సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ అంటారనమాట. సో, వాడి సైడ్ నుంచి ఫుల్ మనము మొత్తం సర్వీస్ తీసుకుంటే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. లేదు, ప్లాట్‌ఫార్మ్ వరకు మనం తీసుకుందాం అనుకుంటే వితౌట్ అప్లికేషన్ డిజైన్, ఇంప్లిమెంటేషన్ కాకుండా మిగతాది మొత్తం మనమే చేసుకుంటే లిమిటెడ్ బేసిక్ రిసోర్సెస్ అంటే వర్చువలైజేషన్, ఆపరేటింగ్ సిస్టమ్ పైనుంచి మిగతాదంతా మాకేమొద్దు అనుకుంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కేవలం వర్చువలైజేషన్ వరకు మాత్రమే ఇస్తాడు. ఆ VM పైన మనం విండోసా, లైనక్స్ అనేది ఇక్కడి నుంచి మనం చూసుకోవాలి. దాని ప్లాట్‌ఫార్మ్ లేదు అనుకుంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం తీసుకుంటాం. సో, మనం చేసే ప్రాజెక్ట్ మెడిలియన్ ఆర్కిటెక్చర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ క్లౌడ్ ఇదనేది జస్ట్ బేసిక్ థింగ్స్. సో, ఇవన్నీ ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. అండ్ ఇప్పుడు మనం మెడిలియన్ ఆర్కిటెక్చర్ అనేది చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్వెషన్ మీకొచ్చేది ఇంటర్వ్యూలో ఇదే వస్తది. సో, ఫస్ట్ అండ్ షుడ్‌గా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా? ఇక్కడ ఈ డేటా ఉంది గదా! మెడిలియన్ ఆర్కిటెక్చర్ సింపుల్ టర్మ్స్‌లో చెప్తున్నాను. ఈ డేటా మనకుంది. ఓకేనా? ఇది ఎక్కడుంది మనకి? సోర్స్. సోర్స్ అంటే స్టార్టింగ్ స్టేజ్ అనుకోవచ్చు. లేదా మనకి ఇన్‌పుట్ వచ్చే స్టేజ్. అంటే మనకి డేటా ఇన్‌పుట్ వచ్చే స్టేజ్. ఇన్‌పుట్ వస్తది లేదా డేటా మనకి మనకు అక్కడ డేటా ఉంటది. మనం తీసుకోవాలి. మనకు అక్కడి నుంచి వస్తది. ఈ సోర్స్ ఏమై ఉండొచ్చు? వెదర్ ఆన్ ప్రిమిసెస్ అయ్యుండొచ్చు. లేదా క్లౌడ్ అయ్యుండొచ్చు. క్లౌడ్‌లో మనకేముంటది? ఏడీఎల్ఎస్, ఎస్‌క్యూఎల్, డేటాబేస్. ఏ డేటాబేస్ అయినా ఉంటదక్కడ.
డీబీఎంఎస్ కానీ, ఆర్‌డీబీఎంఎస్ కానీ, లేకపోతే పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ గానీ, ఏదైనా ఉంటదనమాట. ఆ డేటాబేస్ కానీ, లేదా ఇంకోటి ఏదన్నా. లేదు స్టోరేజ్‌లో వేర్‌హౌస్ వచ్చేసరికి, లేదా స్టోరేజ్ లేకొచ్చేసరికి ఆ ఏడీఎల్ఎస్ కానీ, ఎస్‌క్యూఎల్ అంటే కన్‌ఫ్యూజ్ అవుతారేమో. అజూర్ ఎస్‌క్యూఎల్ ఉంటది. అజూర్ ఎస్‌క్యూఎల్ సర్వర్ ఉంటది మనకి డేటాబేస్. సో, ఇట్లా. ఆన్ ప్రిమిసెస్ అంటే అది మన సైడ్ నుంచి ఉన్నది కాబట్టి, మన డేటా సెంటర్. ఇదనమాట. సోర్స్ మనకి ఉంటే ఆన్ ప్రిమిసెస్ ఉంటది. లేదా క్లౌడ్ ఉంటది. క్లౌడ్‌లో ఈ 3 అనేది టైప్స్. ఓకేనా? అర్థమైందా? సోర్స్ మెడిలన్ ఆర్కిటెక్చర్‌లో ఫస్ట్ అండ్ మోస్ట్ సోర్స్ అనేది మనం జెప్పాల. అది ఎక్కడి నుంచి అనేది ఆన్ ప్రిమిసెస్ సమ్‌టైమ్స్ వి గెట్ ఫ్రమ్ క్లౌడ్. అది వెదర్ ఇట్ ఈస్ ఏడీఎల్ఎస్ ఆర్ సమ్‌టైమ్స్ వి గెట్ ఫ్రమ్ డేటాబేసెస్ ఫ్రమ్ ది క్లౌడ్ అని చెప్పేయొచ్చు. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి డేటా నీకు ఏ ఫార్మాట్‌లో వస్తది సెకండ్‌ది. ఫార్మాట్. ఫార్మాట్ అంటే 2 టైప్స్‌గా డిఫైన్ జేయొచ్చు. ఒకటి ఫైల్ ఫార్మాట్, ఇంకొకటి డేటా ఏ టైప్ ఫార్మాట్‌లో వస్తది. సో, మీకిక్కడ డేటా అనేది స్ట్రక్చర్డా, అన్‌స్ట్రక్చర్డా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా అనేదొస్తదా అనేది ఇదొకటి అడ్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైల్ ఫార్మాట్. ఫైల్ ఫార్మాట్స్‌లో మనకి టైప్స్ ఉంటాయి. సీఎస్‌వి, సారీ జేసన్, సీఎస్‌వి, పార్కెట్, డీఎల్‌టి. ఈ డీఎల్‌టి, పార్కెట్ అనేది ఇంపార్టెంట్ కంపారిజన్ అన్నమాట. మీకు ఇంటర్వ్యూలో వచ్చే సెకండ్ క్వెషన్ అనుకోవచ్చు. పార్కెట్ అండ్ డీఎల్‌టి కంపారిజన్ అని. ఓకేనా? అది. ఇవన్నీ అన్‌స్ట్రక్చర్డ్ డేటాలో టైప్స్ కొన్నిట్లో కన్‌ఫ్యూజ్ అవుతారేమో. చూద్దాం అంటే డేటా అనేది సమ్‌టైమ్స్ మాకు స్ట్రక్చర్డ్ వస్తుంది. ఒకసారి అన్‌స్ట్రక్చర్డ్ అని చెప్పిన తర్వాత ఫైల్ ఫార్మాట్స్. మాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్ ఫార్మాట్స్ అని వస్తాయి. వెదర్ జేఎస్ఎన్, సీఎస్‌వి, పార్కెట్ అనేది చెప్తారు. సో, మెడిలినా ఆర్కిటెక్చర్‌లో మనకి డేటా సోర్స్ నుంచి వస్తది. అది ఫార్మాట్ ఏ డేటా అయినా అవ్వచ్చు. వచ్చిన డేటా ఏ ఫార్మాట్‌లో ఉంటది. సమ్‌టైమ్స్ జేసన్‌లో ఉంటది. సీఎస్‌విలో ఉంటది. పార్కెట్‌లో ఉంటది. లాస్ట్‌కి మనం ఎట్లా చేస్తామంటే డీఎల్‌టీ కూడా చేస్తాం. అంటే మాక్సిమం 90% డీఎల్‌టీని అందులో స్టోర్ చేసుకుంటారు. డెల్టా లైవ్ టేబుల్స్‌లో. సో, అందుకని అది ఇంపార్టెంట్ అన్నమాట. ఇది. సో, ఇక్కడ ఈ డేటాను మొత్తం మీరు తీసుకుంటారు గదా! ఈ డేటా మొత్తాన్ని తీసుకునే దాన్ని ఎక్కడికి తీసుకుంటారు? రా బ్రాంజ్ లేయర్ లేదా రా లేయర్ అంటాం. ఈ లేయర్‌లో ఏముంటదంటే మీకు ఈ డేటానే మీరు ఆన్ ప్రిమిసెస్ నుంచి కానీ, ఇక్కడి నుంచి లేదా క్లౌడ్ నుంచి కానీ ఈ బ్రాంజ్ లేయర్‌లో ఈ డేటా ఉంటది. మీరు దాన్ని ఏం జేయరు. జస్ట్ మీరు నో ట్రాన్స్‌ఫర్మేషన్స్, మీరు ఫిల్టర్స్ చేయరు. మీరు జాయిన్స్ అప్లై చేయరు. మీరు అగ్రిగేషన్స్ చేయరు. మీరు వాటి మీద ఏ ఫంక్షన్స్ యూజ్ చేయరు. వచ్చి అక్కడ ఉన్న డేటాని మీరు మీ 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 ఫస్ట్ ఆర్కిటెక్చర్‌లో తీసుకుంటున్నారు. అంత తీసుకున్నంత వరకే ఈ బ్రాంజ్ లేయర్. ఈ బ్రాంజ్ లేయర్‌లో మనకి అజూర్ నుంచి ఏ సర్వీసెస్ యూజ్ చేస్తామంటే ఏడీఎఫ్. అజూర్ డేటా ఫ్యాక్టరీ అనేది యూజ్ చేస్తాము. ఓకేనా? అదొకటి. తర్వాత సిల్వర్ లేయర్ అని ఉంటది. సిల్వర్ లేయర్‌లో మనం ఏం యూజ్ చేస్తామంటే డేటాబ్రిక్స్ అనేది యూజ్ చేస్తాం. సో, సిల్వర్ లేయర్‌లో ఇక్కడ ఉన్న స్ట్రక్చర్డ్ డేటాని మనం ఏం చేస్తాం? డూప్లికేట్స్ రిమూవ్ చేసుకుంటాము. నెక్స్ట్ నల్ వాల్యూస్. నెక్స్ట్ మనకి కరప్టెడ్ డేటాని రిమూవ్ చేసుకుంటాము. ఇంకా మనమేమన్నా ఆహ్, డేటాని మనం ఇంప్లిమెంట్ చేసుకొని ఐ మీన్ ఆ! స్ సరే. ఇంకా మనమేమన్నా డేటాని మోడిఫై చేసుకోవాలన్నా ఇక్కడ మనం ఎంత అనుకుంటే లిమిటెడ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్. అది ఎక్కడ చేస్తాము? డేటాబ్రిక్స్‌లో మనం అజూర్ యాక్చువల్‌గా డేటాబ్రిక్స్ అనేది థర్డ్ పార్టీ ప్లాట్‌ఫార్మ్. సో, అది డేటాబ్రిక్స్ అనేది
ఏడబ్ల్యూఎస్‌కి వెండార్ ఉంది. సో, ఐ మీన్ అజూర్‌కి అండ్ గూగుల్‌కి కూడా వీడు సపోర్ట్ చేస్తున్నాడనమాట. సో, అజూర్ డేటాబ్రిక్స్ అనే దాని మీద మనము ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేవి చేస్తాము. లిమిటెడ్ అని చెప్పలేము కానీ ఏందంటే, ఈ లేయర్ చెప్తే నీకు అర్థమవుతది. అండ్ ఈ మిడిల్ ఆర్కిటెక్చర్‌లో మనకి 3 లేయర్స్ లేదా కొంతమంది 4 లేయర్స్ అంటారు. యాక్చువల్లీ ఇది లేయర్స్ అనేది నోటేషన్ చేయకుండా జస్ట్ లేయర్డ్ ఆర్కిటెక్చర్ అన్నట్లు అనొచ్చు. లేయర్డ్ ఆర్కిటెక్చర్. ఏం లేయర్స్ ఉంటాయి? రా లేయర్, సిల్వర్ లేయర్ అండ్ ఫైనల్లీ గోల్డ్ లేయర్ ఉంటది. ఈ గోల్డ్ లేయర్‌లో మనం ఇక్కడ కేవలం ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఓకే. లిమిటెడ్ తీసేస్తే కేవలం అప్లై ట్రాన్స్‌ఫర్మేషన్స్. కేవలం ట్రాన్స్‌ఫర్మేషన్స్ అప్లై చేసి మనం డేటాని మోడిఫై చేసుకుంటాము. గోల్డ్ లేయర్‌కి ఏం చేస్తామంటే స్టోర్డ్ అంటే స్టోర్ చేసుకుంటాము. ఇంకోటి అగ్రిగేటెడ్ ఈ టర్మ్ గూడా ఇంపార్టెంట్. అగ్రిగేటెడ్ అంటే నీకు లాస్ట్‌కి మెడిలిన్ ఆర్కిటెక్చర్‌లో నీకు డేటా ఏమవుతది? అగ్రిగేటెడ్ డేటా నాకొస్తది. అంటే ఈ నల్ వాల్యూస్ లేని డేటా, డూప్లికేట్స్ లేని డేటా, కరప్ట్ లేని డేటా మొత్తం నాకు నీట్ ఒక నేను తర్వాత యూజ్ చేసుకోవడానికి ఒక రీడిఫైన్డ్ డేటా వస్తది. దాన్ని మనం ఎలా అడ్రెస్ చేస్తామంటే అగ్రిగేటెడ్ డేటా అనేది నాకు గోల్డ్ లేయర్‌లో నేను స్టోర్ చేసుకుంటాను. ఎట్లా స్టోర్ చేసుకుంటావు? ఏ ఫైల్ ఫార్మాట్స్‌లో స్టోర్ చేసుకుంటావు? మాక్సిమం బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అని చెప్తాము. కానీ మీ ప్రాజెక్ట్‌లో మిమ్మల్ని అడిగేటప్పుడు మీరేం చెప్పాలంటే డీఎల్‌టీ కొన్ని టేబుల్స్. మరి కొన్ని టేబుల్స్ పార్కెట్. మాక్సిమం పార్కెట్ కూడా చేసుకోము. డీఎల్‌టీయే చేసుకుంటాము. సో, ఈ గోల్డ్ లేయర్‌లో డేటా అనేది నాకు అగ్రిగేటెడ్ డేటా ఉంటది. అండ్ డీఎల్‌టీ ఫార్మాట్‌లో నేను సేవ్ చేసుకుంటాను. దీని నుంచి తర్వాత ఎక్కడికెళ్తదంటే పవర్ బిఐ వాళ్ళకి, టాబ్‌లో వాళ్ళకి, వాళ్ళు అనాలిసిస్ చేసుకోవడానికి వాళ్ళకి వెళ్తదనమాట. మీ ప్రాజెక్టు ఇక్కడ మనం చెప్పే క్లాసు ఈ గోల్డ్ లేయర్ వరకే అప్లై అవుతది. మనం నేర్చుకునేదంతా ఈ మిడిల్ ఆర్కిటెక్చర్ ఈ గోల్డ్ లేయర్ వరకే ఉంటది. మన స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అంతా అయిపోయిన తర్వాత మన ప్రాజెక్ట్ కరెంట్లీ ఐ యామ్ వర్కింగ్ ఆన్ ద మిడిల్ ఆర్కిటెక్చర్ విచ్ ఈస్ కాల్డ్ లేయర్డ్ ఆర్కిటెక్చర్, లేయర్ స్ట్రక్చర్. సో, నా డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ వి గెట్ ది డేటా ఫ్రమ్ లైక్ అంటే ఒకసారి ఆన్ ప్రిమిసెస్ నుంచి, ఒకసారి క్లౌడ్ నుంచి వస్తది. తర్వాత లేటర్ వి స్టోర్ దట్ ఇన్ ఏ రా లేయర్ అండ్ ఆఫ్టర్ స్టోరింగ్ దట్ దానికి మనం ఏడీఎఫ్ అనేది యూజ్ చేసుకుంటాము. దాని తర్వాత సిల్వర్ లేయర్ అనేది యూజ్ చేసుకుంటాము. ఆ సిల్వర్ లేయర్‌కి మేము అజూర్ డేటాబ్రిక్స్ అనేది యూజ్ చేసుకుంటున్నాము. ఇవన్నీ మీరు అడ్రెస్ చేయాలి. ఇవన్నీ అడ్రెస్ చేసి హ్మ్. ఓకే. ఇవన్నీ మీరు అడ్రెస్ చేయాలి. సో, ఇది కేవలం మీ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్. దీనికి మళ్ళీ లాస్ట్‌లో నేను నెట్వర్క్ సెట్టింగ్స్ చెప్తాను. ఏమేమి నెట్వర్క్ సెట్టింగ్స్ యూజ్ అయితే మనకి డేటాబేస్ ప్లాట్‌ఫార్మ్‌కి మనకి యాక్సెస్ యాక్సెస్ అనేది ఆహ్, ఐ మీన్ యాక్సెస్ ఉంటది అనేది నెట్వర్క్ సెట్టింగ్స్ ఒకటి. నెట్వర్క్ సెట్టింగ్స్ అంటే ఏముండదు. జస్ట్ మనం ఎంట్రా ఐడీ ఇదొక అజూర్ ఎంట్రా ఐడీ ఉంటది. అజూర్‌లో ఇదొక సర్వీస్ చేస్తూ సో, ఎంట్రా ఐడీలో మనం ఆ ఎంట్రా ఐడీ నుంచి మనం ఏదివ్వాలి స్టోరేజ్ మనం బ్లాబ్ కాంట్రిబ్యూటరా? లేపోతే బ్లాబ్ రీడరా? ఇవన్నీ ఉంటాయి. ఆ నెట్వర్క్ సెట్టింగ్స్, ఎంటర్ ఐడీ సెట్టింగ్స్ అవన్నీ మళ్ళీ మనం ఆహ్, ఈ ఐ మీన్ మనం ప్రాక్టికల్స్ చేసేటప్పుడు మన హ్యాండ్స్ ఆన్ వచ్చినప్పుడు అవన్నీ చూసి చూపిస్తాను. సో, అది నాకు తెలిసి 10 మినిట్స్ ఉందా? ఓకే. మీరు కార్డ్ తెచ్చుకున్నారా ఎవరన్నా? హలో! యాహ్! వినీత్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను అకౌంట్. ఆ! ఓకే. ఓకే. ఉందా? సో, మిగతా రిమైనింగ్ మిగతా వాళ్ళు? చాట్‌లో అన్నా పింగ్ చేయండి.
మీరెవరన్నా కార్డ్ తెస్తే మళ్ళీ మనం ఈరోజు క్రియేట్ చేసి చూపిద్దామని. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఒక ఐడియా ఉంటదని. మీరందరూ క్రియేట్ చేసుకున్నారా? లేకపోతే ఎట్లా? శ్రీనివాస్ గారు గాని, పవన్ ఉన్నారు, మనీష్ ఉన్నారు. మీ ముగ్గురు లేదు స్వరూప్ గారు చేయలేదు ఆ? క్రియేట్ చేయలేదు. చేయలేదా? మనకి ప్రాక్టీస్ చేయడానికి మస్ట్ అండ్ షుడ్‌గా అకౌంట్ ఉండాలి. అదే అంటే ఇప్పుడు ఆ! స్క్రీన్ షేర్ చేయాలా లేకపోతే ఆ! స్క్రీన్ షేర్ ఉందా? కార్డ్ ఉందా? వీసా గాని, మాస్టర్ కార్డ్ గాని ఉందా మీ దగ్గర? అంటే హ్మ్. ఓటీపీ కోసం ఫ్రెండ్‌ని అడగాలి అంతే. కార్డ్ డీటెయిల్స్ ఉన్నాయి. అట్లా అంటే సెపరేట్ ఓకే. మెయిల్ మనకి ఉండాలా లేకపోతే మళ్ళీ మెయిల్, ఫోను నంబరు, కార్డ్ ఉంటే మనకి క్రియేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. అంటే లాస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు మెయిల్ ఇచ్చినాను. మళ్ళీ సేమ్ మెయిల్ యూజ్ అవ్వదు కదా! మళ్ళీ యూజ్ అవ్వదు. 1 మంత్ ఫ్రీ ట్రయల్ వస్తది కదా! సో, బిల్ పడతది. ఓకే. మనీష్ కూడా క్రియేట్ ఓకే. పవన్ మీరు? పవన్ అంటే పవన్ సార్ కాదు కదా? పవన్ ఉన్నారా? నేను లేకపోతే స్క్రీన్ షేర్ చేయాలా అండి? లేదండి. మీకు ఐడియా ఉంటే పర్లేదు. మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి నాకొక అకౌంట్ కావాలి. ఎందుకంటే నా కార్డ్స్ అన్నీ అయిపోయినియి. నాకు ఎవరిదన్నా అకౌంట్ ఇస్తే రేపటి నుంచి దాంట్లోనే మనం క్లాసెస్ ప్రాక్టీస్ చేసుకుందామని. స్వరూప్ గారు మీ మీ క్రెడెన్షియల్స్ ఇస్తారా? యాహ్! అండి. ఒక్క నిమిషం. ఆ! లేతే మీరే స్క్రీన్ షేర్ చేయండి ఒకసారి. జస్ట్ మనం పోర్టల్‌లోకి ఉందా మీకు ఫ్రీ 1 మంత్ వ్యాలిడిటీ ఉందా? లేతే అయిపోయిందా? యాహ్! వినీత్ అదే చెక్ చేస్తున్నా. ఉంది నాకు తెలిసి ఆల్‌మోస్ట్. అవునా? మనకి యాహ్! ఒక 15 డేస్ అయినా వస్తే పర్లా. యాహ్! యాహ్! 10-15 డేస్. హ్మ్. యాహ్! అదే చెక్ చేస్తున్నా. ఒక్క నిమిషం అండి. హ్మ్. యాహ్! వినీత్ చెప్పండి. చెప్పండి. నాకు వాయిస్ వినిపియట్లేదు. లోలో వినిపిస్తుంది బాగా. యాహ్! ఇప్పుడు వినిపిస్తుందా అండి? ఇప్పుడు వినిపిస్తుంది. యాహ్! ఇది అయిపోయిందండి నాది. నేను రేపు క్రియేట్ చేసి ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసి వేరే కార్డ్‌తో నేను చూపిస్తాను. నేను నా స్క్రీన్ షేరే చేస్తాను రేపు క్లాస్ నుంచి. రేపు రెడీ అవునా? చేసేస్తానండి. ఓకే. ఆ!
ఇంకోటి టైమింగ్స్ ఇదే కుదురుతుందా మీకు? మార్నింగ్ మార్నింగ్ క్లాస్ పెట్టుకుందామా మనం? మార్నింగ్ ఏ టైం వినీత్ గారు? 8:30 నుంచి 9:30. ఆల్రెడీ ఎస్క్యూఎల్ క్లాస్ నడుస్తుంది అదే టైంకి. అవునా? నాకు పవనే ఇప్పుడు తీసుకుంటున్నారు. ఓకే, ఓకే. నాకు ప్రాజెక్ట్ ఇప్పుడు ఏం లేదు కాబట్టి కుదురుతుంది. నాకు తెలిసి ఇంకో నెక్స్ట్ వీక్ నుంచి కానీ, బై నెక్స్ట్ వీక్ నుంచి కానీ ప్రాజెక్ట్ అలొకేట్ అయితే మళ్ళీ నాకు 9 వరకు ఆఫీస్లోనే ఉండాల్సి వస్తుంది. అందుకని ఒకసారి పవన్ మార్నింగ్. చెక్ చేస్తారా? పవన్ ఇంకెన్ని డేస్ పడుతుందో క్లాసు? ఓకే. పైథానా ఇప్పుడు జరుగుతుంది, ఎస్క్యూఎల్ మీకు? ఎస్క్యూఎల్ చెప్తున్నారండి పవన్ పొద్దున. ఎస్క్యూఎల్ అవును. ఆ, ఓకే, ఆ, పైథాన్ ఈవినింగ్ అవుతుందండి. పైథాన్ ఈవినింగ్ 5 to 6:30 అలా అవుతుంది. ఓకే, ఓకే. 6. అవును. రేపు ఏమన్నా ఎక్స్ట్రా క్లాసెస్ కానీ ఏమైనా తీసుకుంటున్నారా? జస్ట్ ఎప్పుడైనా పవన్ ఓన్లీ జస్ట్ రివిజన్ క్లాసెస్, ఎస్క్యూఎల్ ప్రాక్టీస్ సెషన్స్ అలా తీసుకుంటారు. ఓకే, ఓకే. అవునా? సరే, రేపు మళ్ళీ ఇదే టైంకి వీకెండ్ ఇదే టైంకి కనెక్ట్ అవుదాము. 7:30 to 8:30. రేపు మనము ఈరోజు అకౌంట్ క్రియేషన్ చూడలేదు కదా. సో ఓకే, రేపు అకౌంట్ క్రియేషన్ ఒకటి, ఇంకా ఏడిఎఫ్, డేటాబేస్, ఐ మీన్ ఆ ఇంటర్ఫేస్ మొత్తం మనము ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? యా, ఓకే పవన్. ఓకే, ఓకే. పవన్ సారీ వినీత్, ఓకే, ఓకే. యా వినీత్, చెప్పండి. మీరే చెప్తారా డేటా బ్రిక్స్ కూడా? ఏడిఎఫ్, డేటాబేస్ నేనే చెప్తాను. ఓకే, ఓకే. డేటా బ్రిక్స్లో మీకు అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేశాము. కమ్యూనిటీ ఎడిషన్ తీసుకున్నారా మీరు? హలో. అవునండి, ఫ్రీ కమ్యూనిటీ ఎడిషన్. అవునండి. అది అవసరం లేదండి. మన ఎజూర్ నుంచి డైరెక్ట్‌గా మనం చేయొచ్చు. సో ఓకే, కాదండి ఏడిబి. ఓకే, యా. హ్మ్. ఇది కమ్యూనిటీ ఎడిషన్ తోటి వర్క్ హ్మ్. చేయలేమనుకుంటా కదండి. మాక్సిమం అన్ని రిసోర్సెస్ ఉండవంటారు. నేనెప్పుడు యూజ్ చేయలేదు. సో మన క్లౌడ్ నుంచి ఎళ్తే మనకి ఫుల్ రిసోర్సెస్ ఉంటాయి. కోర్స్ అండ్ కరిక్యులమ్ అంటే నేనిస్తానండి. నేనిస్తాను మనీష్ గారు. ఓకే. కమ్యూనిటీలో అన్నీ చేయలేమండి. సో అందుకని మనం క్లౌడ్ ఎట్లా 1 మంత్ ఫ్రీ ఉంటది కాబట్టి దాని నుంచి మనం అన్నీ యూజ్ చేసుకోవచ్చు. అంటే 1 మంత్‌లో ఏడీఎఫ్, డేటాబ్రిక్స్ 2 కంప్లీట్ అవుతాయా అండి? 1 మంత్ కూడా హలో. పట్టదండి. మీరు హలో వినీత్ గారు. ఎస్‌క్యూఎల్ ముందే వచ్చారుగా. ఎస్‌క్యూఎల్ ఇప్పుడు అవుతుంది గదా! యా, అవునండి, ఎస్క్యూఎల్ అవుతుంది ఆ! ఇంకా లాస్ట్ ఒక వన్ 4 days. 1 మంత్ పట్టదు. పైథాన్ ఏడీఎఫ్ కూడా ఇంకొక 15 డేస్‌లో అయిపోతుంది. అంటే వాయిస్ కట్ సాటర్‌డే, అవుతుంది. సండే క్లాసెస్ తీసుకోకపోతే అలా అండి. శ్రీను శ్రీనివాస్ గారు వాయిస్ హలో. కట్ అవుతుంది మీది ఒకసారి. వినిపిస్తుందా అండి? ఇది సాటర్‌డే, సండే క్లాసెస్ తీసుకోకపోతే వీక్‌కి 5 డేసే మిగిలితే సబ్స్క్రిప్షన్ సరిపోదు కదండీ! అలా అడుగుతున్నాను. ఓకే. అది అర్థమైంది. నాకు తెలిసి ఒక 20 డేస్‌లో అయిపోతదండి. ఏడీఎఫ్ ఒకటి, డేటాబ్రిక్స్ ఒకటి. ఎందుకంటే మీకు ఎస్‌క్యూఎల్, పైథాన్ వీక్స్ పారలెల్‌గా ఆ! అయిపోతున్నాయి కాబట్టి మీకు 20 డేస్‌లో, 15 డేస్ లోపే అవునవును. అయిపోతది మీకు. జస్ట్ ఆ ప్రోగ్రామ్స్ అక్కడ రన్ చేయటము, వాటి ఓకే. నో ప్రాబ్లమ్. ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని లేదా ఆ ఇంటర్‌ఫేస్‌ని మనము ఎక్కడి నుంచి ట్రబుల్ షూటింగ్ తీసుకుంటాము, లేదా ఎక్కడి నుంచి మనము షెడ్యూల్ చేస్తాము అనేది మనం మెయిన్ చూసుకోవాలి అట్లా. ఇంకోటి కనెక్షన్ పార్ట్. మన ఏడీఎల్ఎస్ నుంచి అంటే స్టోరేజ్ నుంచి డేటాబ్రిక్స్‌కి మనం కనెక్ట్ చేసుకోవడానికి ఏ నెట్వర్క్ సెట్టింగ్స్ కావాలి, ఏ ఎంటర్ ఐడీలో మనకి ఐ మీన్ ఏ రోల్స్ కావాలి, ఆర్‌బ్యాక్ అంటాము. ఏ ఆర్‌బ్యాక్ రోల్స్ కావాలి, ఏదిస్తే ఎట్లా పెర్ఫార్మ్ చేస్తది, ఎంతవరకు యాక్సెస్ ఉంటది, ఇవన్నీ చూసుకుంటామనమాట మనం. సో, మామూలుగా అయితే ఇది 45 డేస్ క్లాస్ ఉంటది. ఇది ఓన్లీ నేను అజ్యూరు చెప్పే వరకి. దాంట్లో ఏందంటే ఈ ఎస్‌క్యూఎల్ గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేవాడిని. మళ్ళీ పైథాన్ ఒక 5 డేస్ పట్టేది. ఓకే. మళ్ళీ పైస్పార్క్ ఒక ఎక్స్‌ట్రా ఒక 5-6 ఒక 1 వీక్ టు 10 డేస్ అట్లా పట్టేది. సో, అదేంటంటే ప్రొలాంగ్ అవుతా ఉండేది. సో, ఇప్పుడేందంటే మీరు ఎస్‌క్యూఎల్ కొంచెం పైథాన్ ఎంత ఉండదు. జస్ట్ బేసిక్స్ వరకు దాంట్లో ప్రాక్టీస్ చేద్దాము. పైస్పార్క్ ఒకటి, ఎస్‌క్యూఎల్ ఒకటి, ఒక 10 డేస్ ప్రాక్టీస్ చేస్తాం దాంట్లో. ఆ కోడు అంటే ఏడీఎఫ్ నుంచి ఎట్లా ఎళ్తుంది, డేటాబ్రిక్స్‌లో ఎట్లా వర్క్ అవుతుందనేది చేస్తాము. అండ్ ట్రబుల్ షూటింగ్‌కి ఎక్కడ ఏమేమి యూజ్ చేయాలనేది చేస్తాము. తర్వాత మెయిన్ థియరీ పార్టే ఎక్కువుంటది దీంట్లో. ఎందుకంటే బ బ మాక్సిమం అంతా ఇంటర్‌ఫేస్‌లో మనకి ఈజీ పార్టే ఉంటది.
సో, మనకి ఎక్కడ జస్ట్ నేమింగ్ కన్వెన్షన్‌ని గుర్తుపెట్టుకొని చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతది. థియరీ పార్ట్ ఏందంటే లైక్ మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్ పైస్పార్క్ వల్ల అంటే అంటే స్పార్క్‌కి ముందు హడూప్ వల్ల దాంట్లో డ్రాబ్యాక్ ఏంటి? ఇప్పుడు ఈ స్పార్క్ ఎందుకొచ్చింది? స్పార్క్‌లో జాబ్ ఎట్లా కాలిక్యులేట్ అంటే ఒక 1 జీబీ ఆఫ్ డేటాను మీరు ఇస్తున్నారంటే, ఆ 1 జీబీ ఆఫ్ డేటా మీరు ఎట్లా వెళ్తది? ఎన్ని నోడ్స్‌కి అది డిస్ట్రిబ్యూట్ చేస్తది? 128 ఎంబీ ఎప్పుడు తీసుకుంటది? 512 ఎట్లా తీసుకుంటది? దాంట్లో ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఇవన్నీ మాక్సిమం థియరీ పార్టే ఉంటది. హ్యాండ్స్ ఆన్ మనకి ఏడీఎఫ్, డేటాబ్రిక్స్ లిమిటెడ్‌గానే ఉంటది. సో, 1 మంత్‌లో 15 డేస్‌లోపు అయిపోతది. ఎందుకంటే మీరు పారలెల్‌గా ఎస్‌క్యూఎల్, పైథాన్ చూస్తున్నారు కాబట్టి. పైస్పార్క్ చూడలేదు కాబట్టి దానికొక 5-10 డేస్ అట్లా అలొకేట్ చేద్దామండి. అది. ఇంకేమన్నా డౌట్స్ విని ఉన్నాయా? వినీత్, ఈ హ్మ్. సినాప్స్, ఈ ఓకే ఈ ఫ్యాబ్రిక్ మీరే చెప్తారా సర్వీసెస్? అవి నేను చెప్తాను. సినాప్స్, ఫ్యాబ్రిక్స్ ఎక్కువ యూజ్ చేయట్లేదు. సో, అని చెప్పి అవి ఏంటి అంటే అర్థం కాలేదు. రెజ్యూమ్‌లో అప్‌లోడ్ చేద్దాము ఫ్యాబ్రిక్ అది పెడదామని. ఓకే. ఫ్యాబ్రిక్ నేను నేను చెప్తాను ఖచ్చితంగా. అండ్ సినాప్స్ కంటే ఫ్యాబ్రిక్ పెడితే బెస్ట్. ఎందుకంటే సినాప్స్ అనలిటిక్స్ కాబట్టి అది అంత యూజ్‌ఫుల్ లేదు. ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్‌లోనే ఏందంటే కవర్ అవుతుంది కదా! ఫ్యాబ్రిక్‌లోనే కవర్ అవుతుంది. అవును. యాహ్! ఎందుకంటే దాంట్లో ఎక్కువ ఫీచర్స్ ఇచ్చాడు ఫ్యాబ్రిక్‌లో. అందరూ ఫ్యాబ్రికే మూవ్ అవుతున్నారు. డేటాబ్రిక్స్ సేమ్ 2 పోటీ అవును. పడుతున్నట్లని చెప్పొచ్చు. హ్మ్. అవునండి. అదే ఫ్యాబ్రిక్ పైన కూడా కొంచెం ఫోకస్ చేద్దాం వినీత్. అంతే. ఖచ్చితంగా అండి. అది ప్రాక్టీస్ చేయొచ్చా మనము మన ఫ్రీ అకౌంట్‌తో? ఫ్రీ అకౌంట్స్‌తోనా లేదంటే ఆర్కిటెక్చర్ మొత్తం బిల్డ్ చేయబడి పైప్‌లైన్స్‌కి వాటికి చేయలేమనుకుంటున్నా నేను. ఓకే. జస్ట్ మనకు వి ఆర్ డూయింగ్ ఓవర్‌వ్యూ. యూజింగ్ దట్ అని ఓవర్‌వ్యూ ఆ! ఒకసారి చూపించండి మాకు ఒకసారి. షూర్. ఖచ్చితంగా. అది కూడా ఒకసారి చూద్దామండి ఇవన్నీ అయిపోయినాక. హ్మ్. ఓకే. ఫైన్. హ్మ్. యాహ్! ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? రోజు అంటే ప్రాజెక్ట్ ఉంటది కదా! లాస్ట్‌లో మనం ఎండ్ టు ఎండ్ పైప్‌లైన్స్ క్రియేషన్, ఒక రియల్ టైమ్ సినారియో తీసుకొని మొత్తం ఒక వర్క్ ఫ్లో, డేటా ఫ్లో అంతా క్రియేట్ చేసి అది కూడా ఒకసారి లాస్ట్‌లో అండి. అంటే అంటే మెయిన్ లా రెజ్యూమ్‌లో అక్కడే పడతాయి క్వెషన్స్. కరెక్ట్. అంటే ఒక్క నిమిషం. ఇది ఎట్లా చెప్తానంటే హ్మ్. ఇప్పుడు మనము డేటాను సోర్స్ నుంచి తీసుకోవాలంటే ఇప్పుడు నేను ఏడీఎఫ్‌లో మీకు ఆ సోర్స్ ఫైల్ మీరు తీసుకొని నేను చూపియాలి కదా రేపు. ఓకే. సో, ప్రాజెక్ట్ అనేది లాస్ట్‌లో ఉంటది దీంట్లో. ప్రాజెక్ట్‌లనేది ఫస్ట్ 5 స్టెప్స్ ఒక 5 క్లాసెస్. తర్వాత మళ్ళీ సిల్వర్ లేయర్‌లో మనం ఏం అప్లై చేస్తాం ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేది మొత్తం ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసి చూపిస్తాం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. సేమ్ అదే దాన్ని ఓకే. మనం రివిజన్ చేసుకుంటాం. అంతే. ఓకే. మన మన స్టార్టింగ్ క్లాసే క్లాస్ రేపు ప్రాజెక్ట్ క్రియేషన్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఫ్రమ్ వేర్ వి అంతే. ఆర్ బిల్డింగ్, ప్రాజెక్ట్ ఎక్సలెంట్. అంతే. ఫెచింగ్ ద డేటా. అంతే. ఓకే అండి. యాహ్! డేటాబ్రిక్స్‌లో కూడా సేమ్. కొంతమందేంటంటే ఏడీఎఫ్ కూడా యూజ్ చేయకుండా డైరెక్ట్‌గా డేటాబ్రిక్స్ నుంచే పైస్పార్క్ యూజ్ హ్మ్. చేసుకొని స్పార్క్ డాట్ రీడ్ ఫార్మాట్స్ అన్ని రాసుకొని దాని ఆ! నుంచి అవును. తీసుకుంటారు. మనం అది చూద్దాము, ఇది చూద్దాం అట్లా. యాహ్! ఓకే వినీత్. యాహ్! హ్మ్. యాహ్! ఇంకా ఏమైనా మీరు డౌట్స్ ఉన్నాయా? టైమింగ్స్ అప్డేట్ చేస్తా ఉండండి. మీ మీ ఇన్‌కేస్ ప్రాజెక్ట్‌ని నాకు బట్టి. కుదరకపోతే నేను యాహ్! ఈ వాట్సాప్ ఛానెల్ ఉంది కదా! దాంట్లోనే టైమింగ్స్ పోస్ట్ చేస్తాను. దాన్ని బట్టి మనం ఓకే. ప్లాన్ చేసుకుందాం. యాహ్! థాంక్ యూ వినీత్. హ్మ్. ఓకే ఎందుకంటే అండి. మాకు ఎస్‌క్యూఎల్ తప్ప ఇంకేం రాదు. యాక్చువల్లీ పైథాన్ గూడా జస్ట్ బేసిక్స్‌లోనే ఉన్నాం ఇంకా. సో, అవును. హ్మ్, మళ్ళీ పైథాన్, పైస్పార్కు ఈ క్లాసెస్, సో, కొంచెం మిక్స్డ్ బ్యాగ్ లాగుంటది. సో, ఓకే. మీ స్టెప్ బై అంటే స్టెప్ ఫోకస్ యాహ్! వెళ్దామని. ఓకే. ఫైన్. ఇంకోటి మీ ప్రొఫైల్స్ ఎట్లా అంటే కొంతమంది మీరు స్విచ్ అవుతున్నారా ఇప్పుడు? లేకపోతే ఎట్లా? అంటే నేను హడూప్ అడ్మిన్‌గా చేస్తున్నాను. డేటా అడ్మిన్‌గా బ్యాంక్ ఆఫ్ అమెరికాలో. ఓకే. వాళ్ళు ఇంకా క్లౌడ్‌కి మూవ్ అవ్వలేదు. ఇప్పుడిప్పుడు కొంచెం హుహు. POC ప్రాజెక్టులు జరుగుతున్నాయి. సో, నేను ఓకే. క్లౌడ్‌కి అప్ స్కిల్ అవుదామని నేర్చుకుంటున్నానండి ఎండ్ టు ఎండ్. ఓకే. హడూప్ మీద చేస్తున్నారు. హడూప్ అడ్మిన్ అండి. మొత్తం అసలు డేటా సైడ్ రాదు. ఓన్లీ జస్ట్ డేటా ప్లాట్‌ఫార్మ్ సైడ్. క్లస్టర్ మెయింటెనెన్స్. ఓకే. ఫైన్. ఎన్ని ఇయర్స్ ఉందండి ఎక్స్‌పీరియన్స్ మీకు? నాకు 10 ఉందండి. 10.8 ఉంది. 8 ఇయర్స్ నుంచి 10.8 ఇక్కడే ఉన్నాను నేను బ్యాంక్ ఆఫ్ అమెరికాలో. అయ్యో! ఇప్పుడు స్విచ్ అవుదాం అనుకుంటున్నా. ఓకే. ఈ ఎక్స్‌పీరియన్స్ కొంచెం ఈ క్లౌడ్, నా పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ మిక్స్ చేసి. సో, అందుకే ఫైన్. కొంచెం కీన్‌గా ఉన్నాను. నాకు ఒక 1 మంత్ ఫ్రీ టైమ్ ఉంది నెక్స్ట్. సో, ఈ 1 ఓకే. మంత్‌లో కొంచెం అప్ స్కిల్ అవుదామని ఎ ఎ ఎ ఎక్కువ
టైం స్పెండ్ చేస్తున్నాం. ఓకే. ఫైన్. అండి. శ్రీనివాస్ గారు మీరు అంతేనా అండి? మనీష్ గారు? 6 అండి. 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. కానీ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ లేదు. ఓకే. దీని మీద లేదు. ఈ ఈ ఈ స్కిల్ సెట్ కాదంటున్నారు అంతేనా? అంటే 3 ఇయర్స్ అసలు బెంచ్ పైన ఉండే. ఆహా! ఫస్ట్‌లో కొద్దిగా నేర్చుకున్నాను. కానీ ఎవరిది ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఎవరు చూపించలేరు. అలా అని. ఓకే. ఫైన్. ఓకే. అండి. మనీష్ గారు మీరు? నాకు ఎక్స్‌పీరియన్స్ ఉందండి. నేను ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌లో స్విచ్ అయ్యాను. బట్ డేటాబేస్ మీద అంతగా ఎక్స్‌పీరియన్స్ లేదు. ఏడీఎఫ్ మీద అయితే ఒక 3 ఇయర్స్ వర్క్ చేశాను. డేటాబేస్ ప్లాట్‌ఫామ్‌కి అంతగా యాక్సెస్ లేదు నాకు మా ప్రాజెక్ట్‌లో. అర్థం కాలేదండి. ఏడీఎఫ్ అండ్ అంటే? సీక్వెల్, పైథాన్, పైస్పార్క్ బాగా వచ్చు. సో ఓన్లీ అజూర్ సర్వీసెస్ మీద కాన్సంట్రేట్ చేద్దామంటే నేను. ఓకే. హలో. మనీష్ వినిపిస్తుంది. సారీ, మీకు వాయిస్ వినపడట్లేదు నాకు. వినిపించట్లేదా? ఇప్పుడు వినిపిస్తుందా? మీ వాయిస్ క్లియర్ ఉందండి. మనీష్ గారిది లేదు. మనీష్ అది నాకు కట్ అవుతూ వస్తున్నది. నాకు కూడా వస్తుంది. ఓకే. తేజస్వి గారిది కూడా అసలు ఏమీ లేదు. ఆఫ్టర్ ఎస్క్యూఎల్ నెక్స్ట్ పైథాన్ నెక్స్ట్ సర్వీస్ ఉంటాయి. ఓకే. ఓకే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? వైండ్ అప్ చేద్దామా ఈరోజు కాల్ సెక్షన్? యాహ్! వైండ్ అప్ చేద్దాం వినీత్. మనం రేపు కనెక్ట్ అవుదాం. ఓకే. సేమ్ టైమింగ్స్ అండి. ఓకే. యాహ్! థ్యాంక్ యూ వినీత్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Yes. Thanks. థ్యాంక్ యూ. Bye. థ్యాంక్ యూ. ఓకే.